హలో మమ్మందరికి ఈరోజు చికెన్ సెంటర్కి అయితే వచ్చానమాట. ఈరోజు 5 కేజీలు చికెన్ తీసుకొని చికెన్ గ్రేవీ అయితే తయారు చేస్తున్నాను. చూడండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. చికెన్ గ్రేవీ అనేది ఎలా తయారు చేయాలి మీకు అయితే చెప్తానన్న. ఫస్ట్ అయితే అన్న చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాడు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం అది చికెన్ వాటర్ పోసుకొని శుభ్రంగా 3 టైమ్స్ 4 టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలన్న, లేదంటే స్మెల్ అయితే పోదన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పనవ తీసుకుని అందులో నూనె అయితే పోసుకోవాలి. చూడండి, ఇందాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే చికెన్ అయితే పక్కన అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు అలాగే ఆలుగడ్డలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆలుగడ్డలు బాగా వేయించుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే శుభ్రంగా 3 టైమ్స్ 4 టైమ్స్ అయితే బాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఎందుకంటే పచ్చివాసన పోయినంత వరకు అయితే మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అయితే చాలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందాక కడుక్కున్న చికెన్ అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం చికెన్ అనేది ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మనకైతే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, కొత్తలు ఆడిపోతుంది చికెన్ గ్రేవీ అనేది అనమాట. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందని అనమాట. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం. అలాగే బిర్యానీ కూడా చేశాను. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఈ బిర్యానీ అరే చికెన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందన్న. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. లైక్